ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విచ్చేసి తాజుద్దీన్ తో కలిసి ఫోటోకు పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ స్వతంత్ర సమర సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వతంత్ర పోరాటానికి దిశానిర్దేశనం చేసి స్వతంత్ర భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా విద్యకు సంబంధించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఐఐటి, యూజీసీ వంటి సంస్థలను స్థాపించి విద్యాభివృద్ధికి బాటలు వేసి గరీబీ హఠావో అనే నినాదంతో ముందుకు సాగుతూ విద్యను ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేశారని, స్వతంత్రోద్యమంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించారని, ఇలాంటి మహానేత అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ వాది నడవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు నెహాల్ అహ్మద్, లై ఖాద్రీ, సయ్యద్ ఖమరుద్దీన్, మొహమ్మద్ కలీముద్దీన్, ఖాజా ఖాన్, ఇక్రమ్ సికిందర్, సలీముద్దీన్, సాగర్, బషీర్, అబ్దుల్ బారీ, మొహమ్మద్ సలీం, రాజ్ కుమార్, అజీం, సయ్యద్ కరీం, జమీల్, ఇమ్రాన్, ముజాహిద్, ఆరిఫ్ ఖాన్, మున్నా తదితరులు పాల్గొన్నారు. మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పవిత్రమైన మక్కాలు పుట్టిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎన్నో సంస్కరణలు తెచ్చినారు. యూజీసీ కానీ, ఐఐటి కానీ ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్నాయంటే వారి చలవే. వారు కాలాపాని జైల్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపినారు. అప్పుడు వారి భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు ఒక లెటర్ రాశారు. వాళ్ళ భార్య, నాకు ఆరోగ్యం బాగాలేదు, మీరు నన్ను రావాలి అని రాశారు. కానీ ఆ తెల్లదొరదు వీళ్ళను విడిచిపెట్టలేదు. వారు అన్నారు, నేను బతుకుంటే మాత్రం కలుస్తాను, బతకపోతే మనం స్వర్గంలో కలుస్తామని అన్న. అలాంటి ధైర్యవంతుడు, మంచి వ్యక్తి అడుగుజాడలో మనం అందరం నడవాలని, మరియు వారు మరణించిన తర్వాత 1995లో వాళ్ళకి భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. 2 పర్యావరణాలు వారు భారతదేశ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పనిచేశారు. వారి చలవాలన ఇప్పుడు ఇంత ఈ సంస్కరణలు కానీ, చట్టాలు కానీ అన్నీ చదువు యూజీసీ కానీ, ఐఐటి కానీ వచ్చాయి. అలాంటి వారి అడుగుజాడల్లో కంకణబద్ధులై నడవాలని జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పక్షాన కోరుచున్నాను. మొహమ్మద్ తాజుద్దీన్, మైనార్టీ చైర్మన్, కరీంనగర్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.